పాట పాడతాను, ఏం గుర్తొస్తుంది చెప్తారా? చెప్తాను. ఇది చెరగని ప్రేమ శ్రీకారం. అంతేనా? అంతే. అలా చెరగని ప్రేమ అక్కడ స్టార్ట్ అయిందా, అంతకు ముందు స్టార్ట్ అయిందా? తలంబ్రాలు కదా చెరగని ప్రేమ శ్రీకారం, ఇది కదా అంకుశం. ఫస్ట్ మూవీ వాజ్ తలంబ్రాలు కదా. మరి తలంబ్రాలు అప్పుడే స్టార్ట్ అయింది అంటే తలంబ్రాలు మూవీ అప్పుడు అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ అది దట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్ కదా. సో చాలా ఊళ్ళు కలిసి తిరగడము, అన్ని ఊళ్ళలో ఫంక్షన్స్ ఉండేవి దానికి. సమ్ 50 days థియేటర్స్కి వెళ్ళడము, కోటి రామకృష్ణ గారు మేమంతా టీమ్ లాగా. సో వీ ట్రావెల్ టుగెదర్ చాలా ప్లేసెస్కి. అట్లా స్లోలీ అప్పుడు టి కృష్ణ గారు వాజ్ వెరీ ఇల్, ఆయన క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉండే. అండ్ రాజశేఖర్ గారు ఈజ్ వెరీ అటాచ్డ్ టు హిమ్. సో ఆయన గురించి ఎక్కువ అట్లా యూనో హీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ సాడ్ ఫర్ హిమ్ అనమాట. ఆయన గురించి ఎక్కువ డిస్కషన్ ఉండేది మా మధ్య. సో ఇలాగ అయింది, అలా అయింది, ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్, వీఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్, అట్లా చాలా ఫీల్ అవుతూ ఉండేవారు ఆయన. సో అట్లా స్లోలీ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. కానీ మాకు ఆల్ ద టైమ్ వీ ఆల్వేస్ థాట్ వీ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్ అని. ఎందుకంటే రాజశేఖర్ గారి వాళ్ళ యూనో హిజ్ ఫాదర్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పోలీస్ ఫ్యామిలీ, అండ్ ఆయన డాక్టరు. ఈయన యాక్టింగ్కి వాళ్ళు ఒప్పుకోవడమే పెద్ద విషయం. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసి ఈయన యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ కండిషన్ వాజ్, నువ్వు ఎవరు ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోకూడదని ఆవిడ ప్రామిస్ తీసుకున్నాను. హీ గాట్ ఇన్ టు యాక్టింగ్. సో బిగినింగ్ నుంచి రాజశేఖర్ గారు యూస్ టు సే దట్ he cannot we cannot get married అన్నది మా ఇద్దరికి చాలా క్లారిటీ ఉండేది. ఇష్టపడ్డారు ఒకళ్ళనొకళ్ళు. we like each other, చాలా ఇష్టపడేవాళ్ళమి. అండ్ యూనో అంటే he always used to like the way I am. ఇలా ఉంటే బాగుంటుంది, లైక్ whomever I get married, ఇంత అండర్స్టాండింగ్, or you know he likes the way I always seeing me in sarees. తనకు అట్లాగ ఇష్టము ట్రెడిషనల్గా. సో అండ్ దెన్ వీ యూస్ టు గో టు టెంపుల్స్ టుగెదర్. అలా చాలా మాట్లాడుకునేవాళ్ళము. అప్పుడు వీ యూస్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా దెర్ వాజ్ నథింగ్ వీ యూస్ టు హైడ్. అండ్ నాకు ఎక్కువ తన దగ్గర నచ్చింది ఏంటంటే, డే వన్ హీ సెడ్, see this relationship is going to be a good friendly relation because my parents are never going to accept for our marriage అన్నది. So all that I liked. That was very, ఇంకా that made me love him more in fact rather. అంటే ఏదో చీట్, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందో లేకపోతే యూనో హౌ ద మెన్ ఆర్. మన ఇప్పుడు there is nothing మనము హైడ్ చేయాల్సింది ఇందులో. ఏమాత్రం కొంచెం మనలో వీక్నెస్ కనబడినా దే విల్ ట్రై టు యూనో అడ్వాంటేజ్ తీసుకునే, దట్ ఈస్ దర్ క్యారెక్టర్. కాలం అని చెప్పను ఇప్పుడు అంటే అలా అంటే అడ్వాంటేజ్ కాదు, ప్రేమలో ఉన్నప్పుడు న్యాచురల్లీ గెట్ క్లోజ్ కదా. నో క్లోజ్ అయినా కూడా హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిజ్ ప్లాన్ ఆఫ్ లైఫ్. అండ్ నాకు చాలా క్లియర్గా చెప్పారు ఆయన, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అండ్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే దెర్ వాజ్ నథింగ్. ఆయన ఎలా ఉండేదంటే, ఆయన పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పుడల్లా నాకు చెప్తుండేవారు, ఇవాళ ఇలా వెళ్ళాము, వి సా సమ్ వన్ గర్ల్ సమ్హౌ. మా మదర్ గురించి వెళ్ళాను కానీ ఐ కుడెంట్ గెట్ కన్విన్స్డ్, ఐ సెడ్ నో. అండ్ హీ హేటెడ్ టు గో ఫర్ పెళ్లి చూపులు. తనకు నచ్చదు. ఎందుకంటే నేను మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. వెళ్ళి నాకు అమ్మాయి నచ్చలేదు అని చెప్తే షీల్ ఫీల్ బ్యాడ్. అందుకని హీ ఆల్వేస్ వాంటెడ్ టు అవాయిడ్. బట్ అప్పటికి కూడా చాలా ఫోర్స్ చేస్తే 1-2 చోట్లకి వెళ్ళినా ఇన్సెక్యూర్గా ఉండేది కదా. అంటే ఇన్సెక్యూర్ గా అంటే తెలిసిన ఒక మనిషి మీద మనం ఎమోషన్స్ డే 1 నుంచి నేను ఓపెన్ గా చెప్పేస్తా. డే 1 నుంచి ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ వీ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్. బట్ ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ రాదర్. సో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు హిమ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మీ, yes I like you, I love you too. So all the time I would like to be with you. But at the same time మనిద్దరి పెళ్ళి, ఈ మాటల్లో ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది. ప్రాబ్లం మనం చెన్నైలో చదివిన వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం. చెన్నైలో చదివిన వాళ్ళందరికీ ప్రాబ్లం. కానీ రాజశేఖర్ గారి కంటే మీరు తెలుగు చాలా బాగుంటుందండి. అవునవును. ఆయన మోర్ కంఫర్టబుల్ విత్ తమిళ్ కదా. తమిళ్. సో అయితే ఏం చెప్తున్నాను, ముందు నుంచి తెలుసు తనైతే తను నన్ను చేసుకోలేరని. అలాగే నాకు కూడా తెలుసు మా ఇద్దరి పెళ్లి జరగదు బికాస్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. బట్ ఈవెన్ దెన్ వీ లైక్డ్ ఈచ్ అదర్. వీ వెరీ చాలా ఓపెన్గా అంటే బాగా కలుస్తాయి మా ఇద్దరి వ్యూస్. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ బట్ అందరికీ నచ్చి చేసుకోవాలి అన్నది తన థాట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే తను పెళ్లి చేసుకోవాలి, లేదంటే చేసుకోవాలి అన్నది.
తనకి యాక్సిడెంట్ అయింది కదా మగాడు మూవీలో, అదే దాని వల్లనే అయింది. అట్లాగా అంటే వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది, నా గురించి తెలుసుకొని. లేకపోతే ఎన్నిసార్లు వాళ్ళు కాదన్నా కూడా నా సైడ్ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది ఉండేది కాదు. అయ్యో నేను రాజశేఖర్ గారు వెళ్ళి పెళ్లి చూపులు చూసి ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పేవారు, వాళ్ళ అమ్మ ఎవరిని చూస్తే వాళ్ళని చేసి, ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా అట్లాగే చెప్పేవాళ్ళు. ఎక్కడా కూడా తెలియదు మా మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు, నా వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేదు. సో బట్ ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన హాస్పిటల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు రావడం, నేను ఉండడము, అట్లాగా ఒకరికొకరు మాట్లాడుకోవడము చేసుకోవడము. దెన్ తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఆయనకంటే నాతోనే ఎక్కువ మాట్లాడతారు అందరూ. ఏ ఇష్యూనే నాతోనే డిస్కషన్ ఉంటుంది, నా తర్వాతనే రాజశేఖర్ గారితో. సో అయిపోయాను. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఎందుకంటే మా అత్తగారైనా మామగారైనా లేకపోతే రాజశేఖర్ గారి బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరన్నా కూడా ఆ ఫ్యామిలీలో ఏ ఇష్యూ ఉన్నా ముందు నాతోనే చెప్తారు, తర్వాత ఆయనతో చెప్తారు. అట్లా. సో మీ పెళ్ళయ్యే టైంకి మీరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్, బాగా ఎస్టాబ్లిష్డ్, అండ్ ఇద్దరు యాక్టింగ్ ఓరియంటెడ్. అంతేగా, అదే కదా. అంటే ఆయన రాజశేఖర్ గారికి బాగా యాక్షన్ ఫిల్మ్స్ వచ్చాయి చాలా. అంటే మా తలంబ్రాల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు మాకు అసలు అంటే ఆయన హీ డిడ్ంట్ లుక్ బ్యాక్. ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేనన్ని మంచి సినిమాలు చేశారు. అన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగే మేము ఇద్దరం కలిసి ఒక 10 సినిమాల వరకు యాక్ట్ చేసాం. 10 మంచి సినిమాలే, అన్నీ ఆల్మోస్ట్ 100 days ఆడిన సినిమాలే. ఆ తర్వాత ఇంత ఒక హ్యాండ్సమ్ హీరోని మీరు పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ న్యాచురల్లీ చాలా మంది అమ్మాయిలు ఆయనకి లైన్ వేసి ఉంటారు, ఫోన్ చేసి ఉంటారు, ఫోన్లు, ఫ్యాన్స్, రకరకాలుగా హీరోయిన్స్ తో వర్క్ చేస్తారు. అండ్ ఇండస్ట్రీ కొంచెం అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు దట్ ఇండస్ట్రీలో ఆ ప్రాక్సిమిటీ వల్ల రిలేషన్షిప్స్ తొందరగా ఏర్పడిపోతాయని చెప్పేసి. అంతే కదా, హీరో హీరోయిన్స్ మధ్య కావచ్చు. అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడన్నా అంతే అది. బట్ ఎప్పుడు మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదు ఒక స్త్రీగా? అస్సలు లేదు. అంటే మీ మీద ప్రేమ తగ్గిపోతుందని అట్లా లేదు, ఎప్పుడు నాకు అనిపించలేదు. నేను ఒకటి ఏంటంటే బేసికల్గా నేను చాలా స్ట్రాంగ్గా నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకుంటా ఒకటి. రెండోది బికాస్ నేను కరెక్ట్గా ఉంటే నన్ను వదిలి ఎవరు వెళ్ళలేరు. నా పిల్లలు అవనివ్వండి, నా హస్బెండ్ అవనివ్వండి, నా ఫ్రెండ్స్ అవనివ్వండి. నేను కరెక్ట్గా ఉన్నంత వరకు, నా సైడ్ నుంచి ఏ ఇన్కన్వీనియన్స్ లేనంత వరకు, నేను వాళ్ళని అర్థం చేసుకున్నంత వరకు, నేను వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వనంత వరకు వాళ్ళు ఎలా వెళ్తారు? ఎక్కడన్నా ఏ రిలేషన్షిప్లోనన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏదో ఒక అవకాశం వాళ్ళకి కల్పించడం వల్లనే వస్తుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, పిల్లల మధ్య అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి. మనం అండర్స్టాండింగ్గా, మనం కాంప్రమైజింగ్గా వెళ్ళిపోతూ ఉంటే గొడవలే రావు. గొడవలు రానప్పుడు వాళ్ళు మనకి దూరం అయిపోతారన్న భయము ఉండదు. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా, అదే ఫాలో చేస్తా. ఇంతవరకు నేను సక్సెస్ఫుల్గానే ఉన్నా. సో నాకు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ అనిపించలేదు. అదే నేను చెప్తున్నా మీకు, రాజశేఖర్ గారి దగ్గర నాకు నచ్చింది అదే. ఆయనకి ఫ్యాన్స్, అమ్మాయిలు, అభిమానులు ఎవరున్నా కూడా నాతో డిస్కస్ చేయకుండా, నాతో చెప్పకుండా ఏ ఇష్యూ ఉండదు. ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి మీరు నా దగ్గరికి రండి అని అన్నా కూడా నాతో ఆయన చెప్తారు. ఇట్లా పలానా అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా నాకు ఫోన్ చేసింది తెలుసా అన్నది కూడా. చాలా ఇన్సిడెంట్స్. ఒకరోజు అయితే ఆయన కంగారు ఒంగోలులో మేము షూటింగ్కి, అప్పటికి ఇంకా మా పెళ్ళి కూడా కాలే. బట్ అదే నేను చెప్పాను కదా, వి ఆల్వేస్ ఎప్పుడు అనుకునేవాళ్ళు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి. ఎవరికి అగెయిన్స్ట్గా అయితే నేను చేసుకోలేను అన్న కాన్సెప్ట్లో మేము ఉన్నప్పుడు నేను చాలా బోల్డ్గానే మేము లివ్ చేసామండి. మా పెళ్ళికి ముందు కూడా ఇప్పుడు మూవీస్ లైక్ నవభారతం, ఈ సినిమాలంతా యాక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మేమిద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళమి. పక్క రూమ్లు ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను తనతోనండి. మేము ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ కూడా అయ్యాం. చాలా మంది మా గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. పెళ్ళి అవుతుందో లేదో మళ్ళీ మన నవ్వుల పాలు అయిపోయామే 10 మందిలో అని నేను ఎప్పుడు అనుకోలే. నేను అంటే ఎక్కడ ఏ రోజు నేను అనుకోలే. మా మదర్తో కూడా, మా మదర్ చాలా బాధపడేవారు, మా ఫాదర్ బాధపడేవాళ్ళు. ఇట్లాగేంటి ఇంటర్వ్యూస్ అంత పేపర్లో ఇట్లా ఇస్తున్నారు రాజశేఖర్, వాళ్ళ అమ్మ ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటానని, మరి మీరు ఇద్దరు ఇట్లా తిరుగుతున్నారు అనేవారు ఆయన. సో నేను ఒకరోజు మా పేరెంట్స్కి చూసి చెప్పేశాను, మమ్మీ ఇంతే. తను అది నాకు ముందే చెప్పాడు. సో వెదర్ ఆయన వేరే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, నేనైతే తను పెళ్లి చేసుకోకుండా మేము ఇలాగే ఉంటాం, మా రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఆ రిలేషన్షిప్. బట్ అది ఇంకో అమ్మాయి వచ్చి ఉంటే అప్పుడు ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే మేబీ వీ వుడ్ హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. అది తన ఇష్టము, ఆయన ఏం చెప్పుకుంటారో ఎట్లా చేసుకుంటారో అది తన సోల్మేట్స్ అని మీకు ఫీల్ అయ్యారు. అంతే, నేను అలాగే ఫీల్ అయ్యాను, తను అలాగే ఫీల్ అయ్యారు. తను యాక్చువల్గా అట్ వన్ టైం చాలా ఒక ప్రపోజల్ అంతా ఓకే అయిపోయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంతా ఓకే అయిపోయి, పెళ్లి రాజశేఖర్కి వేరే అమ్మాయితో అంతా ఫిక్స్ అయిపోయింది.
ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే కాదు బయట ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, కానీ నేను పేరు అయితే చెప్పదలుచుకోలేదు. నాట్ అన్ యాక్ట్రెస్, బట్ అంత ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్ ఇన్ అంటే రాజశేఖర్ గారు వాజ్ నాట్ వెరీ హ్యాపీ, బట్ వాళ్ళ బ్రదర్ ఇన్ వాళ్ళంతా కూడా వచ్చి నాకు చెప్పారు. ఐ సెడ్ ఫైన్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బట్ నాట్ యాక్ట్రెస్, నాట్ అన్ యాక్ట్రెస్. సార్ అయితే నేను మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నానండి. అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ ఈవెన్ దెన్ ఈ పెయిన్ నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్, నాకు ఇది జరుగుతుంది అని చెప్పి. అండ్ నేను చెప్పాను, ఆయన రాజశేఖర్ గారు కూడా తను కూడా ఒక లెవెల్కి కన్విన్స్ అయ్యి ఆ పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ఇంక పెళ్ళి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవాలి అన్నీ అయిపోయాయి, రెండు ఫ్యామిలీస్ కలవడం చేయడం అంతా. బట్ తర్వాత ఒక వన్ డే ఆ అమ్మాయి నన్ను అంటే తను నాతో చదివింది స్కూల్లో, నాకు 1 year సీనియర్ అమ్మాయి. ఎవరో చెప్పచ్చు కదా, చెప్పలేదు, చెప్పకూడదు, దట్స్ నాట్ నైస్. సో అయితే తను ఒకరోజు రాజశేఖర్ గారు ఫోన్ చేసి తను నేను కలవాలంటుంది. మా సినిమా స్టోరీలా ఉంటుంది మరి యాక్చువల్గా. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock ఏదో గుడికి వెళ్దాం అనుకున్నా, వాళ్ళిద్దరు వచ్చారు, నేను వెళ్ళాను. మేము గుడికి వెళ్ళాము. ఎప్పుడు లైక్ ఆయనకు ఒక కారు ఉంది, యాంబీ అనమాట, అప్పుడు తను యూజ్ చేసేది. సో తను ఫ్రంట్లో నేనే కూర్చునేదాన్ని ఎప్పుడు నార్మల్గా. ఆ రోజు మటుకు ఆ అమ్మాయి కూర్చుంది, నేను వెనక్కి కూర్చున్నాను. మేము వెళ్ళాము, గుడికి వెళ్ళాము, చూసాము, అన్నీ అయింది. తను నన్ను హలో అంటే హలో, నేను చెప్తున్నాను కదా హలో అంటే హలో అనుకున్నా. మా ఇంటికి నేను వెళ్ళిపోయాను. ఐ ఫెల్ వెరీ సిక్. తర్వాత నాకు చాలా అంటే ఎవరితోనూ షేర్ చేసుకోలేము. అట్ ద సేమ్ టైం ఇద్దరికీ పెయిన్ ఉంది. నేనైతే చాలా హై ఫీవర్ వచ్చేసింది. ఒక 1 full day నేను రాజశేఖర్ గారికి కూడా ఫోన్ చేయలేదు. తర్వాత మా మదర్ షీఈ్ వెరీ అండర్స్టాండింగ్, మా మమ్మీ అయితే. సరే ఆవిడైతే షీఈ్ నో మోర్ నౌ, ఐ మిస్ హర్ ఎ లాట్. సరే అయితే తను షీ కాల్డ్ హిమ్ అనమాట, ఆయనకి ఫోన్ చేసి ఇట్లా జీవిత ఈజ్ వెరీ సిక్ అని అంటే వెంటనే వచ్చి దెన్ ఈజ్ బీయింగ్ ఎ డాక్టర్ మెడికేషన్ అది ఇచ్చారు చేసి, దెన్ హీ స్టేడ్ విత్ మీ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ హీ వెంట్ అవే. సరే ఇది జరిగింది. తర్వాత మేము ఇద్దరం ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసాం. ఇంకా పెళ్ళి మాటలన్నీ జరుగుతున్నాయి, ఆ అమ్మాయికి నాయనకి ఎప్పుడు పెళ్ళి ఏంటి అంతా. ఇంద్రధనుస్ అనే మూవీ చేసామన్నమాట. అందులో చూస్తే నేను చాలా సిక్కుంటా. మీరు ఇఫ్ యూ వాచ్ ద మూవీ నౌ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ విల్ నో. అంటే చాలా సన్నగా ఒకలాగా చాలా పేల్గా ఉంటానన్నమాట. ఐ విల్ బి వెరీ సిక్ ఇన్ దట్ ఫిల్మ్. ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాము, ఇద్దరికి అన్నీ తెలుసు, లైక్ హీస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంతా. బట్ ఆ అమ్మాయి ఏంటంటే సడన్గా వన్ డే హీ వాజ్ వెరీ టెన్స్డ్. షూట్ అయిపోయిన పక్క రూమ్లో ఉంటాం కదా, చాలా టెన్షన్. ఏంటి ఫోన్లో వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు అంతా. సో దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఏంటి ఏమైంది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అంటే, నో వీ హ్యావ్ ఎన్ ఇష్యూ. వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయికి నేను నీ గురించి చెప్పాను కదా, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి, సో దెన్ నౌ షీ ఇన్సిస్ట్ మీ దట్ మన ఇద్దరు మీ పెళ్లి చేసుకోవాలంటే హీర్ ఆఫ్టర్ యూ షుడ్ నాట్, నువ్వు జీవిత గారితో మాట్లాడకూడదు, మీరు తనతో యాక్ట్ చేయకూడదు, ఇవన్నీ చెప్పారు మా పేరెంట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అలా వదిలేస్తే అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఫ్యూచర్లో ఇలాగన్నారు. సో నేనైతే చెప్పేశాను చాలా క్లియర్గా, అది ఇంపాసిబుల్, నా లైఫ్ని మీరు డిక్టేట్ చేయొద్దు. యాజ్ ఎ వైఫ్ మీకు ఏ ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. అది నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగిన రోజు మీరు మాట్లాడండి. ఈరోజు మీరు వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అని డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ నేను ముందే నీకు అమ్మాయి జీవితం తీసుకెళ్ళాను, మీకు పరిచయం చేశాను, మా రిలేషన్షిప్ చెప్పాను, అన్నీ నీకు చెప్పాను. అండ్ చదువుకున్న అమ్మాయి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడుతున్నాను. నేను రైట్ ఆ రాంగ్ అని అడిగారు ఆయన. ఐ సెడ్ రైట్ ఓ రాంగ్ చెప్పే పరిస్థితులు అయితే నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఇట్స్ ఓకే నాకు, బికాజ్ యూ డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్. మీరైతే ట్రబుల్ అవ్వద్దు, దీని గురించి ఎందుకు టెన్షన్. వాట్ ఎవర్ యూ డిసైడ్, మీ పేరెంట్స్ ఏం చెప్పారో అది చెయ్యండి అని నేను చెప్పాను. తర్వాత చాలా జరిగింది. నేనైతే తర్వాత మళ్ళీ కానీ నేను వెళ్ళి పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ అంతా ఈయన మాట్లాడుతూనే ఉన్నారు అమ్మాయితో ఫోన్లో అని మా వాళ్ళు చెప్పారు, మా మేనేజర్లు వాళ్ళు వీళ్ళంతా. సో దెన్ నెక్స్ట్ డే హీ టోల్డ్ మీ, నేనైతే ఒప్పుకోలేదు. సో దెన్ వాళ్ళకి ప్రాబ్లం ఉందంట, అమ్మాయిని అమెరికా పంపించేశారు అని చెప్పారు. సరే ఓకే, మీరేం చేయాలనుకుంటున్నారంటే నేను అమ్మాయితో ఓపెన్గా చెప్పేసి, నువ్వు నీ పేరెంట్స్ నువ్వు డెసిషన్ తీసుకో. అమ్మాయికి యాక్చువల్గా ఈ ప్రపోజల్ వచ్చింది, ఆ అమ్మాయి చాలా ఇష్టపడి ఈయన చేసుకోవాలని చాలా పెద్ద లెవెల్లో వచ్చే మాట్లాడారనమాట. సో ఈయనకి బాగా తెలుసు అమ్మాయికి ఆయన అంటే ఇష్టమని. సో నా వరకు అయితే నీకు ఏ అష్యూరెన్స్ అయితే నేను ఇచ్చానో అవన్నీ ఓకే. అలాగే మా పేరెంట్స్కి కూడా ఇష్టం కాబట్టి ఐ విల్ మ్యారీ యూ, నేను కేర్ఫుల్గా నేను చాలా బాగా చూసుకుంటా. బట్ జీవిత విషయం నేను ముందు నుంచి నీకు చెప్పిందే,
తను శిల్పి తను ఎప్పుడు కూడా నాకు మంచి ఫ్రెండ్గా ఉంటుంది. మా రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందని అది నీకు అనవసరం. మేబీ నేను తర్వాత కూడా తనతో మాట్లాడినేమో, అది వేరే. బట్ నాకు అది కండిషన్గా పెడితే నాకు నచ్చదు. అది నాకు ఐ కెనాట్ టేక్ ఇట్. సో యూ టేక్ ఎ కాల్. నీ పేరెంట్సా నేనా అని నేను చెప్పేశాను. తను వాళ్ళ పేరెంట్స్ మాట విని యూఎస్ వెళ్ళిపోయింది. ఫర్గెట్ ఇట్ అన్నారు ఆయన, అంతే. ఆ తర్వాత మామూలుగా మేము 2-3 ఫిల్మ్స్ యాక్ట్ చేసాము. మగాడు టైంలో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ. సో ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లి చేసేసుకోండి మీరు ఇంకా చాలు అనేసి? పెద్దవాళ్ళు చెప్పారా? పెద్దవాళ్ళే, వాళ్ళే చెప్పారు. వాళ్ళే అంటే ఇంకా యాక్సిడెంట్ తర్వాతనే హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఆల్మోస్ట్ 1 month 1.5 month హాస్పిటల్లో ఉన్నారు. తనతో నేను హాస్పిటల్లోనే ఉన్నా. ఆ తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాను. నేను మా ఇంటికి కూడా పంపేలా. వెంటనే పెళ్ళి అని అనుకున్నారు. బట్ ఆయనకు ఆల్మోస్ట్ 1 year అయింది కోలుకోవడానికి, రాజశేఖర్ గారికి. హీ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ క్రచెస్ ఫర్ అబౌట్ 7-8 months క్రచెస్ మీదే ఉన్నారు తను. అప్పుడంతా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. టోటల్ ఇంకా తను టేక్ కేర్ చేసిందంతా నేనే, నాకే వదిలేశారు మొత్తం. తర్వాత తనకు బాగా అయిన తర్వాత పెళ్ళి అని అనుకున్నాము. ఆ లోపల మా ఫాదర్ చనిపోయారు. ఇంకా మళ్ళీ 1 year ఆగి పెళ్లి చేసుకున్నాం అనమాట. ఇదంతా డెస్టినీ అంటారా లేకపోతే అలాగే క్షణంలోనైనా? నేను డెస్టినీ చాలా భర్త అయ్యుండొచ్చు రాజశేఖర్, అంతే కదా. బట్ హ్యాట్స్ ఆఫ్ ఏంటి తెలుసా జీవిత గారు, ఒక మనిషిని అంత అమితంగా ప్రేమించినప్పుడు ఏదో ప్రేమలో స్వార్థం ఉండకూడదు, స్వేచ్ఛ ఉండాలని అంటారు. కానీ ఆ టైంలో మీరు ఎంత పెయిన్ పడి ఉంటారండి. అంటే ఈ మనిషి బికాస్ పెళ్ళయ్యాక వాళ్ళు ఎంత ట్రై చేసినా డైవర్ట్ అయిపోవచ్చు, డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు, దూరం అయిపోవచ్చు. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు అలా. అంతే. నేను చాలా మొండి, మా అమ్మ చెప్తారు. నేను చాలా పేషెంట్, చాలా మొండిగా కూడా ఉంటారు చిన్నప్పటి నుంచి. అంటే చాలా పేషెంట్గా ఉంటా. అట్ ద సేమ్ టైం నేను ఏదైనా ఒకటి అనుకుంటే ఇంకా మళ్ళీ దాన్ని ఎవరు రివర్స్ చేయలేరు. ఒంగోలు ఎవరు అమ్మాయి వెంటపడింది అన్నారు? అవును, ఒంగోలు షూట్. అప్పుడు నవభారతం అనే మూవీ షూటింగ్కి వెళ్ళామన్నమాట. పక్కన రూమ్స్ ఏమో ఇద్దరివి. సడన్గా ఆయన షూట్ అయిపోయింది, నేను నా రూమ్కి వెళ్ళాను. ఆయన రూమ్కి వెళ్ళాను, మళ్ళీ ఫుట్బాల్లో వెనక్కి రిటర్న్ వచ్చి నా రూమ్కి వచ్చారు. అయ్యో జీవిత, నా రూమ్లో ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఏంటి ఏమైందంటే, ఎవరో ఫ్యాన్ అంట, వీడే మేకప్ మేనేమో చూడ్డానికి వచ్చాను, మీరు రూమ్లో వెయిట్ చేయండి మేడం, సార్ వస్తారని చెప్పాడంట. ఆ అమ్మాయి ఏమో వెళ్ళనంటుంది అని అంటే అప్పుడు మళ్ళీ నేనే వెళ్ళి పంపించాను అమ్మాయిని. అట్లా. సో అది ఆయనేమి హైడ్ చేయరు, అది చాలా ఇష్టం నాకు తన దగ్గర. ఎప్పుడైనా అంటే ఫ్రెండ్గా చెప్పుకుంటారు కాబట్టి ఫలానా అమ్మాయి అందంగా కనిపిస్తోంది నాకు అని చెప్తారు. అలాంటివన్నీ చెప్పారా? అట్రాక్టెడ్ టు హర్ అని అట్లాగే ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆయన ఎప్పుడు చెప్తారు నాకు, చాలామంది అందంగా కనబడతారు, చాలామంది సెక్సీగా కనబడతారు, చాలామంది అట్రాక్టివ్గా కనబడతారు. బట్ ఐఎమ్ నెవర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎనీబడి. ఏదో పర్మనెంట్గా నేను వెళ్ళిపోయి అమ్మాయి నాకు కావాలన్నప్పుడు అన్నట్టు నేను ఎవరిని చూసి అట్రాక్ట్ కాలేదని చెప్తారు. టెంపరీగా ఆఫ్ కోర్స్ ఎనీ మెన్ ఉండేది. నేను ఎక్సెప్షన్ అని చెప్పను ఎవరిని. అంటే ఫ్రాంక్గా దేర్ ఇస్ నో శ్రీరామచంద్రుడు అమాంగ్ మెన్ అని నేను చాలా ధైర్యంగా ఎంత పెద్ద డిస్కషన్ పెట్టినా నేను ఫాలో చేసి నేను పార్టిసిపేట్ చేసి మాట్లాడగలను. కూడా కండక్ట్ చేశారు కదా, చాలా ఇష్యూస్ చూసింటారు. బికాజ్ ఇది ఇంటింటి రామాయణం అంతే. బట్ అందరికి మీకున్నంత కాన్ఫిడెన్స్, మీకున్నంత ఇది ఉండదు. అందులోనే మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు నేను చేసే షోస్లో కూడా నేను చెప్తా, షోలో కూడా మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వదిలేసిన రోజు వాళ్ళు ఎటు వెళ్ళరు మెన్. మీరు ప్రాక్టికల్ లెవెల్లో మాట్లాడితే మీరు ఇచ్చే సలహా ఎక్కడ పోతావు పో అని వదిలేయాలా? అంతే. పోతావు పో, ఎంత దూరం పోతావు పో అంతే. వేర్ విల్ యూ కమ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఎ వైఫ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేంత వరకు. ఇంకొక అమ్మాయితో ఒక భర్త వెళ్తే ఎలా అంటే ఎలా డీల్ చేస్తారు సోషల్ సిచ్యువేషన్స్? అంటే ఇంకొక అమ్మాయితో పబ్లిక్గా ఒకడు వెళ్ళేసి తిరిగేసి ఈ అమ్మాయి నేను ఉంచుకున్నాను, లేకపోతే ఈ అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉందని పబ్లిక్గా ఏ మగవాడు చేసినా వాడితో ఉండాల్సిన అవసరం లేదు కదా, అవుట్. బట్ ఎనీ పర్సన్ అవుట్ ఆఫ్ లేకపోతే వాళ్ళ లస్ట్ అవనివ్వండి, లేకపోతే అవుట్ ఆఫ్ అట్రాక్షన్ అవనివ్వండి, నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసేసి వెళ్ళి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని అంటే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేశాడు నీకు తెలియకూడదని? బికాస్ హీ లవ్స్ యూ రాదర్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఒకే హోటల్లో అయితే వెళ్ళి భోజనం చేయట్లేదు కదా. సో మేబీ లైక్ హీస్ లైక్ ఒకే క్లోత్స్ అయితే వేసుకోవట్లేదు కదా. మేబీ జస్ట్ ఫర్ హిస్ ఫన్ హీస్ గోయింగ్ సమ్వేర్.
అది నీకు హైడ్ చేసి వెళ్ళాడు నీ దగ్గర నుంచి, నీకు తర్వాత ఏదో తెలిసింది, నువ్వు దాని గురించి ఒక పెద్ద ఇష్యూ చెయ్యొద్దు, వదిలేసే దాని గురించి. డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ బికాస్ హీ ఈస్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్ ఫ్రమ్ యూ సో స్ట్రాంగ్లీ. నా వైఫ్కి తెలియద్దు అని ఏదన్నా ఏదో ఎక్కడికో బయటకు వెళ్ళేసాడో వచ్చేసాడో అని అనుకుంటే దాని గురించి పెట్టదు. యూ డోంట్ మేక్ ఎ సీన్. బట్ అట్ ది సేమ్ టైమ్ హీస్ చీటింగ్ ఆన్ యూ, ఈజ్ మెయింటైన్, ఇంకొక పెళ్లి చేసుకున్నాడో లేకపోతే ఇంకొక ఫ్యామిలీని పెట్టాడో, నిన్ను వదిలేసాడు, నేను పట్టించుకోవట్లేదు, నీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేసాడంటే అలాంటి వాడితో ఉండాల్సిన అవసరం లేదు. దాని గురించి డిస్కషనే వద్దు. ఇప్పుడు అంటే ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడతామండి మన సొసైటీలో. అదే భార్య చేస్తే భర్త తట్టుకుంటాడా? అదే నేను అడిగాను, చాలా షోస్లో అడిగాను. తట్టుకుంటాడు, తట్టుకోవాలి. నువ్వు చేసినప్పుడు నువ్వు భార్యను అడిగా. అందులో నా దగ్గర అలాంటి కేసులు కూడా వస్తాయి. నా పెళ్ళాం వాడితో మాట్లాడింది అంటే మాట్లాడింది, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, నీ పెళ్ళాం మాట్లాడితే తప్ప. సో సమానత్వం ఉండాలి కదా. నువ్వేం చేసావు, నీ పెళ్ళాం చేసినప్పుడు నీ పెళ్ళాం ఏంటి క్షమించాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు నీ వైఫ్ని క్షమించాలి. తప్పేంటి? ఏం తేడా ఉంది నీకు నీ పెళ్ళానికి? ఇవాళ రేపు నువ్వు పనిచేస్తే ఇంతకు ముందన్నా అట్లీస్ట్ మగాడు బయటకు వెళ్ళాడు, పనిచేశాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు అనేవాళ్ళు. కానీ సంపాదించి తీసుకురావడం ఎంత పెద్ద పనో, ఇంట్లో ఉండి ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అంతకంటే పెద్ద పని అన్నది మీకు అర్థం కాలేదు. సరే వదిలేద్దాం, అది మీ గొప్పతనం, మీరు సంపాదించారు అనుకుంటే ఈరోజు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు. కాబట్టి 210% అందరూ ఏదో వదిలేసని తిరగాలని కాదు. అసలు అలా జరిగిపోతే ఎలా డీల్ చేయాలో ఇది మీ సలహా? నా సలహా 210%. నేను అంటాను, నువ్వు మొగుడుగా నువ్వు నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలని నువ్వు ఎంత అనుకుంటున్నావో, నువ్వు భర్తగా నీ భార్యను అంతే అర్థం చేసుకోవాలి. తను నిన్ను బిలీవ్ చేయాలని నువ్వు ఎంత అనుకుంటున్నావు, నువ్వు తను అంతే బిలీవ్ చేయాలి. ఎవరితోనో బైక్లో కనబడిందంటే వదిలేసా, లేకపోతే ఎవరితోనో ఎవడో ఫోన్ చేశాడంటే వదిలేసా. ఏంటి తప్పు? ఫోన్ చేస్తే మాట్లాడితే నువ్వెవరితో మాట్లాడలేదా, నువ్వెవరితో ఫోన్లతో మాట్లాడలేదా, ఎవరికి లిఫ్ట్లు ఇవ్వలేదా? జెన్యున్గా నేను మా పెళ్ళాలకు కూడా అదే చెప్తాను. నీకు యువర్ హస్బెండ్ ఈజ్ రైట్ అనుకుంటే యూ లివ్. యువర్ హస్బెండ్ ఈజ్ రాంగ్. తప్పు చేసేవాడో లేకపోతే అవమానించేవాడిని భరించి ఎందుకుంటారు? ఎందుకు కొట్టించుకుంటారు? ఎలా కొడతారంటే వాళ్ళు, ఎలా దెబ్బలు తింటారంటే పాపం ఈ మోస్ట్ ఆఫ్ ద అన్ఎడ్యుకేటెడ్ విమెన్ ఈ బతుకు జట్కా బండికి వచ్చినప్పుడు ఎలాగంటే వాళ్ళని ఒక బానిసల్లాగా ట్రీట్ చేస్తారు హస్బెండ్స్. అయినా వాళ్ళు పడి ఉంటారు. మళ్ళీ సంపాదించేది వీలే, పోషించేది వీలే. సో నేను అంటే ఇది చాలా వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎలా బయటికి రావాలో తెలియదు, బయటకు వస్తే ఏమైపోతామని చుట్టుపక్కల చెప్పే మాటలు. నేను అందుకని ఆయన లాయర్తో కూర్చోబెట్టుకుంటా, సైకాట్రిస్ట్ని పెట్టుకుంటా. వాళ్ళకి లీగల్గా ఏమేమి దారులు ఉన్నాయో అన్నీ చెప్తా, ఎలా ఫైట్ చేయొచ్చో చెప్తాను, ఎలాగ వాళ్ళని మీకు న్యాయం. ఫైట్ చేయడం పాయింట్ అయ్యాక ఓపిక ఉండదు. అదే ఎక్కడో అక్కడ బాధ్యతలు ఉంటాయి, మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫైట్ చేయాలా, కొత్త జీవితం బిల్డ్ చేసుకుని ఉద్యోగం పనో వెతుక్కుని వెళ్ళారా? అంటే నేను అనేది కాన్ఫ్లిక్ట్ ఏమి లేదు అందులో. మన మైండేనండి. ఒకసారి డిసైడ్ చేసేసుకొని ఇతను వద్దు నాకు అని వదిలేసుకొని బయటకు వస్తే అంటే 110% చాలా కంఫర్టబుల్గా వాళ్ళు బ్రతికేస్తారు. ఏం జరుగుద్ది అన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% సంపాదించేది వాళ్ళే. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ తీరినంత వరకు వాళ్ళకి సంఘర్షణ ఉంటుంది. అంటే నా మొగుడిని వదిలేయాలా లేదా అన్న ఒక డెసిషన్ తీసుకోవడం చూసారా, అదే ప్రాబ్లం. అది అక్కడ స్టక్ అయిపోతారు. అయ్యో నేను ఇతనితో కలిసి కాపురం చేశా కదా, ఇతనితో కలిసి ఇలా ఉన్నా కదా, ఇతనితో కలిసి ఇలా చేశాను కదా అని వీళ్ళు ఆలోచించినంత వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు. అలా కొన్ని కేసెస్లో పాపం మగవాళ్ళు ఆలోచించుకొని ఆడవాళ్ళు వదిలేసిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ అది పర్సంటేజ్ తక్కువ. సఫర్ అవుతుంది విమెన్. ఎందుకు జీవిత గారు ఈ క్రమంలో మీ మీద ఎవరో కేసు పెట్టారన్నారు? అది యాక్చువల్గా నా మీద అదే ఎంత నాకు మీడియా హౌస్ స్టూపిడిటీ షో అంటే బతుకు జట్కా బండికి ఎవరో మేనేజర్ ఫోన్ చేసి, అంటే ఎవరి వైఫ్ కంప్లైంట్ చేసింది, హస్బెండ్ని పిలిస్తే వాడు రానన్నాడంట. రానంటే నీ మీద పోలీస్ కేసు పెడతాం, నువ్వు రావాలి అని చెప్పారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పే లేదు, వాళ్ళు చెప్పుంటే పోలీస్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే పెళ్ళాలను ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఇక్కడ పెళ్లి చేసుకొని పక్క వీధిలోకి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఆ పక్క ఊర్లోకి వెళ్ళి ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకొని అలాగైపోయింది. ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్ లా లేదు, ఎవడు మమ్మల్ని పనిష్ చేస్తాడు, ఎవడేం అడుగుతాడు, ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, ఎవరు కోర్టుల చుట్టూ తిరుగుతారు, నా ఇష్టం అని చాలామంది చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలని చూస్తున్నాం.
సో నీ పెళ్ళం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నీ గురించి, నేను రమ్మన్నప్పుడు నువ్వు రా వచ్చి ధైర్యంగా మాట్లాడు, నువ్వు ఎందుకు దాక్కుంటున్నావు? సో దేనినే సరే వీళ్ళు పిలిచేటప్పుడు బీజేపీ నుంచి పిలిచేటప్పుడు ఎవరో మేనేజర్ మాట్లాడి ఇలా నేను జీవిత గారి మేనేజర్ని, నువ్వు వస్తావా రావా షోకి, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా లేదంటే అని అన్నారు. దీన్ని వాడు వెళ్ళి ఏదో కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెడితే అసలు ఆ కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ఎలా తీసుకున్నారు, సరే తీసుకున్న నా మీద ఏంటి ప్రాబ్లము, నేను ఐఎమ్ జస్ట్ యాంకరింగ్ ద షో. ఏదైనా ఉంటే జీటీవీ వాళ్ళని అడగాలి. నాకు మేనేజర్ ఉన్నారా? నాకెవరు మేనేజర్ లేరు. నా మేనేజర్లు మాట్లాడారా? నేను మాట్లాడానా? సరే పోనీ ఇదన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏం జరిగింది, నా మీద ఒక కేసు ఫైల్ అయిందా, నన్ను వచ్చి ఎవడన్నా పిలిచాడా, నన్ను వచ్చి ఎవడన్నా అడిగారా, ఏ పోలీసులు నాకు ఫోన్ చేశారా, ఏదీ లేదు. ఇది ఓన్లీ మీడియా. ఆడట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడనగా నీకు మొత్తం నా ఫోటో వేసేసి బీజేపీ అది ఇది అంటే చాలా ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ తప్పితే అక్కడ జరిగింది ఏమీ లేదు. అసలు ఇప్పుడు సాల్వ్ అయిపోయింది కదా అంటే అసలు అప్పటికే అది వాడు కేసు లేదు ఏమి లేదు, వాడు పెట్టిన వాడిని ఆడనే 4 దండాలు తీసుకెళ్లారు, వెళ్ళిపోయారు, అంతా అయిపోయి వాడెవడో తాగుపోతూ ఆడి పెళ్ళం కంప్లైంట్ ఇచ్చింది. అసలు నేను అనేది ఇంత మీడియా ఎందుకు అట్లా ఫోకస్ చేస్తారు? నాట్ ఓన్లీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నాకు ఇంతకు ముందు కూడా అది చెక్ బౌన్స్ కేసులని, ఇప్పటికి కూడా మీరు వెబ్సైట్లో చేస్తే ఫస్ట్ జీవిత రాజశేఖర్ చెక్ బౌన్స్ కేసు అని వస్తుంది. బట్ అది ఎందుకు ఉంచుతారు, ఎందుకు అందులో జరిగింది ఏంటి, జరగంది ఏంటి, ఎవరు చెప్తారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్స్, నేను మూవీస్ ప్రొడ్యూస్ చేశాను, 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సో మనం సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా సినిమా అంతా డబ్బులు చేతిలో పెట్టుకొని సినిమా తీసే అంత స్తోమత ఎవరికి లేదు, అంటే కొంతమందికి తప్ప. సో మనం ఫైనాన్స్ తీసుకుంటాం, చేస్తాం. చాలామందికి పేమెంట్స్కి చెక్స్ ఇస్తాం, పోస్ట్ డేటెడ్ చెక్ వేసేసి మేము చెప్పినప్పుడు డబ్బులు వేసుకోండి బాబు అంటాం. ఈ సినిమా రిలీజ్ అప్పుడు అంతా హడావిడి ఉంటుంది, ఏదో లెటర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, మనం సెటిల్మెంట్లు చేసేసి, అంటే కొంతమందికి చెక్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా, మన గ్యారంటీకి ఇచ్చిన చెక్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా పేమెంట్స్ చేసేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు తీసుకోం. కరెక్ట్గా గుర్తు ఉండదు ఎన్ని చెక్కులు పెట్టాం ఏంటి ఫైనాన్షియల్స్, అలాగే ఏదన్నా పెట్టుకొని ఎవడో ఏదో వేసి ఉంటాడు. యాక్చువల్గా మా జరిగింది అది. ఎవడైతే నాకేంటిలో మా పార్ట్నర్స్ వాళ్ళు డబ్బులు పెట్టింది ఎంత పెట్టారు, వాళ్ళకి ఎంత వచ్చింది, వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఎంత ప్రమోట్ అయ్యారు, అదంతా ఎవరికి అక్కర్లే లెక్క. వాడి దగ్గర పాత లెక్క ఉన్న చెక్కులు ఏదో వేసేసి నాకు 10 లక్షలు 15 లక్షలు కావాలని వాడు బౌన్స్ చేసి, వాడు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాడు. కాబట్టి సినిమాలో ఇప్పుడు మనము ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేస్తే ప్రాఫిట్ వస్తేనే కదా డబ్బులు ఇస్తారు, ప్రాఫిట్ రాని ఎలా డబ్బులు వస్తాయి? ఇట్స్ సింపుల్ లాజిక్. నువ్వు పెట్టేటప్పుడు నువ్వు 20 లక్షలు పెట్టా, నేను 20 లక్షలు పెట్టా, మనకి డబ్బులు వస్తే నువ్వు 20 లక్షలు నేను 20 లక్షలు ఇస్తాను, రానప్పుడు మనం పెట్టిన పెట్టుబడి పోతుంది కదా. నేను పెట్టిన పెట్టుబడి నాకు ఇవ్వండి, మన ఇద్దరం పార్ట్నర్స్, అప్పుడు నీకు ఎట్లా ఇస్తాం పెట్టిన పెట్టుబడి? సో వాడు అకౌంట్స్ మెయింటైన్ చేసిందంతా వాళ్ళే, చెక్కులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. లీగల్ గా ఇట్స్ లూప్ హోల్. ఏంటంటే చెక్ ఇచ్చేసాక డిస్క్లైమర్ ఇచ్చాలి అంటే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెక్స్ ఎట్లాగంటే మన సినిమాలో ఇట్లా బుక్కులు బాండ్లు ఇచ్చేస్తాం ఫైనాన్షియల్కి, వీ డోంట్ లుక్ ఎట్ ఇట్ విత్ ఆల్ ద చెక్. అది అలాగే ఏదో పేమెంట్ అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు 20 lakhs ఏదో మాకు రావాలని పెట్టింది కూడా 2 లక్షల చెక్ ఒకటి, ₹1,00,000 చెక్ ఒకటి, 50,000 చెక్ ఒకటి, అంటే వీళ్ళు ఒక 5-6 చెక్ అంటే మనం చిన్న పేమెంట్స్కి చెక్స్ ఇచ్చి తర్వాత డబ్బులు ఇచ్చేసి ఉంటాం, అది మనకు గుర్తు కూడా ఉండదు. అకౌంట్స్ మెయింటైన్ చేసినంత కూడా వాళ్ళే, దే ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో వాళ్ళు ఒక 5-6 చెక్కులని చేసుకొని అవి చెక్స్ బౌన్స్ చేసి, అసలు యాక్చువల్గా చెక్ బౌన్స్ కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే చాలా ఓల్డ్ డేటెడ్ అవి, ఎప్పుడో 7-8 years తర్వాత మొన్న చేశారు వాళ్ళు. దాని తర్వాత కొత్త చెక్ లీవ్స్ ఏవో వచ్చాయి, చెక్ నెంబర్స్, పాన్ నెంబర్స్, వీటన్నిటితో అవన్నీ కూడా ఏమి లేవు వాటికి. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో మనకి ఉండే లూప్ హోల్స్ ఉన్నాయిగా లీగల్గా, ఏవో వాళ్ళు ఆ లూప్ హోల్స్ యూజ్ చేసి ఎవరికో డబ్బులు ఇచ్చి ఏది ఇచ్చో కేసు ఫైల్ చేసి అవి బౌన్స్ చేసి అది చేశారు. అది వాళ్ళకి వర్కౌట్ కాలే, వాళ్ళు ఓడిపోయారు కూడా కేసు. నేను ఆ రోజు కోర్టు బయటకు వచ్చి అదే చెప్పా, నేను పైసా కూడా ఇవ్వను వాళ్ళకి, నేను ఇవ్వాలంటే ఇస్తా, నేను ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు నేను ఇవ్వను. ఎంత కేసు ఎన్నిసార్లు నేను కోర్టుకి రమ్మన్నా నేను వస్తా, ఐ విల్ ఫైట్ దిస్ కేస్ అనే చెప్పాను. నేను ఫైట్ చేసా, నేను కనీసం ఒక 15-20 times నేను కోర్టుకి వెళ్ళాను. ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది, వాళ్ళకి ఆల్దే రాంగ్ అని అయిపోయింది, వచ్చేసింది. కానీ ఇప్పటికీ అది నెట్ లో మాత్రం ఉండిపోతుంది. అంటే ఇలాంటివి అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అంటే మీడియా అనేది టోటల్ కాన్సెప్టే మారిపోయిందేమో. అంటే మీరు పెట్టండి, యూ హ్యావ్ ఆల్ ద లిబర్టీ, ఫ్రీడమ్, ఏమన్నా మీరు రాయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంటే అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ అయినంత మాత్రాన మేమైతే రోడ్ల మీద లేవు, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది.
ఉంటుందా ఉంటుందా? ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు నా కూతురు ఉంది, కాలేజ్కి వెళ్తుంది, తనకి ఎవరో ఏదో ఒక రాంగ్ మెసేజ్ పంపించారు ఫోన్లో అంటే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేను, బికాజ్ అది పెద్ద ఇష్యూ అయిపోతుంది భయం. అంతే. నెక్స్ట్ డే మొత్తం టీవీలో పేపర్లో జీవిత రాజశేఖర్ గారి కూతురు ఇట్లాగంటే, జీవిత రాజశేఖర్ అలాగంటే, జీవిత రాజశేఖర్ కూతురికి వచ్చిన మెసేజ్ ఇది ఎందుకు వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఏమైనా అఫైర్స్ ఉన్నాయో, ఈ లెవెల్లో మొదలు పెడతారు కథలన్నీ. అంటే అట్లా వద్దు, అలాగే ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఏదన్నా చేయండి మీరు. ఈ బతుకు జట్కా బండి కూడా అంతే. కరెక్ట్గా దాని తర్వాత ఏమైంది, ఆ న్యూస్ వచ్చిన కొన్ని రోజులకి నేను బతుకు జట్కా బండి మానేశానంటే మేము మానడం ఆల్రెడీ ఒక 2-3 months నుంచి నడుస్తుంది. బికాజ్ రాజశేఖర్ గారిది కొత్త మూవీ స్టార్ట్ అయింది, పిఎస్వి గరుడ వేగ అని, ప్రవీణ్ సప్తార్ గారి డైరెక్షన్లో. దానికి ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్స్, అంటే రాజశేఖర్ గారి ఫాదర్స్ ఫ్రెండ్స్, వాళ్ళు చెన్నై వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ అంత తెలియదు. సో దే గాట్ ఇన్ టు మూవీ మేకింగ్ అండ్ వాళ్ళు ఏంటంటే మొత్తం నేనే చూసి పెట్టాలన్న కాన్సెప్ట్తో వచ్చారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ 2-3 months నేను ఫుల్ బిజీ ఉంటాను. సో నేను షూట్కి అటెండ్ కాలేను వాళ్ళకి. అట్లీస్ట్ నేను ఆ షోకి కంటిన్యూ చేయాలంటే మినిమం వీక్లీ 2 days అన్నా షూట్ చేయాలి. సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి నేను వాళ్ళకి ముందు నుంచే చెప్తూ ఉన్నాను. ఒక 1 month ముందు నుంచే డిస్కషన్ జరుగుతూ ఉండింది. మధ్యలో ఇది అయ్యింది. తర్వాత నేను మానేసి నేను జార్జియా వెళ్ళిపోయాను. వాళ్ళు ఆల్టర్నేటివ్ మన గీత గారితో చేస్తున్నారనమాట. మళ్ళీ నేను వచ్చిన తర్వాత టైం చూసుకొని చేస్తానని. ఇంక మళ్ళీ దీని మీద కూడా మొత్తం మీడియాలో ఏంటి కేసు వచ్చింది కాబట్టి జీవిత గారిని తీసేసి గీత గారిని పెట్టారు, లేదా జీవిత గారు ఎక్కువ డబ్బులు అడిగారు, ఏంటి వీళ్ళందరూ వచ్చి నా ఇంట్లో చూసినట్టే. ఎవడు చూశాడు, ఎవడు చెప్పాడు, ఎవరు చేశారంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు కదా మీరు డాక్టర్ గారు? చేసుకుంటాను. అది ఒక్కొక్కసారి ఇంతకుముందు అనిపించేసరి వీటికి కౌంటర్ ఇవ్వాలా అని మళ్ళీ చిచ్చి ఎవడో ఏదో వాక్కున్నాను మనం కౌంటర్ ఏంటి ఎట్లా పోతే అట్లా మీరే అడ్వైజర్స్, బయట వాళ్ళు మీ ఫ్యామిలీ కూడా? మాకే అడ్వైజర్, మేమే. నేను నాకు రాజశేఖర్ గారికి నేను. అవును, కానీ ఎప్పుడైనా డాక్టర్ గారు మిమ్మల్ని షాప్కి తీసుకెళ్ళి చేరుకొని పెట్టారా? ఎప్పుడు ఆయనే కొంటారు. సెలెక్ట్ చేస్తారా? నేను కట్టే ప్రతిసారి రాజశేఖర్ గారు సెలెక్ట్ చేయాల్సిందే అన్నీ. అసలు ఏది కూడా తను సెలెక్ట్ చేయని చీర నేను కట్టుకుంటే వెంటనే నాకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా మా చెల్లి వాళ్ళు ఏదైనా గిఫ్ట్ చేశారనుకోండి, అది మామూలు బ్లౌజ్ కుట్టించి నేను కట్టుకుంటే ఈ చీర నేను సెలెక్ట్ చేయలేదా అంటారు, అంత గుర్తుంటుంది దానికి. అబ్బా, వెరీ రేర్ క్వాలిటీ. అవును, చాలా మంది చెప్తారు అనమాట. నేను నా ఫ్రెండ్స్ చాలా మంది నీ చీర చాలా బాగుంది, ఎలాగ ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నావు, ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మా ఆయన్ని తీసుకెళ్ళండి అని చెప్తాను నేను. సెలెక్షన్ ఇక మరి తనే చేస్తారు. అంటే అదే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడంటే మనం చీరలు కొనుక్కోవడం ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళి 1-2 డబ్బులు ఉన్నప్పుడు వెళ్తాం, కొంటాం, చూస్తాం, అట్లా కదా. నాకు అట్లా ఉండదు. నా శారీ పర్చేసింగ్ అంతా ఎప్పుడు తనకి టైం ఉంటే అప్పుడు వెళ్తే ఒకేసారి ఒక 20 చీరలు, 15-20 శారీస్ అయితే 30 అట్లా కొనేస్తారు తనకి నచ్చినవన్నీ. ఆ షాప్లో వెళ్తే చాలాసేపు ఒక 4-5 hours ఉంటాము. తనకి టైం ఉన్నప్పుడు వెళ్ళి తనకి నచ్చిన శారీస్ అన్ని కొనేస్తారు అనమాట. అట్లా నాది కాన్స్టెంట్ షాపింగ్ ఉండదు. వన్స్ ఇన్ ఏ వైల్ కొనేస్తారు. అలా మీరు కూడా ఆయన కోసం షాప్ చేస్తారా? ఆయన సెలెక్షన్ అంటే ఇద్దరమే కలిసే వెళ్తాం మోస్ట్లీ. లేదు నేను ముందు వెళ్ళి సెలెక్ట్ చేసి పెట్టాక తను వచ్చి చూస్తారు. మోస్ట్లీ మా ఇద్దరి టేస్ట్ ఒకేలా ఉంటుంది. శారీస్ అవనివ్వండి తన. ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీ ఇద్దరు బంధాన్ని? బికాస్ ఇట్స్ మామూలు భార్యాభర్తల మధ్య ఉండే బంధం కంటే చాలా డీప్. అవునండి, నాకు నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్ టు డిస్క్రైబ్. చాలా మంది అడుగుతారు నన్ను, ఫాట్ అంటే మెనీ టైమ్స్ ఈ ఫైట్స్ విత్ మీ, ఐ నెవర్ ఫైట్. అదే చెప్తా కదా, వెన్ బోత్ హ్యాండ్స్ జాయిన్ ఓన్లీ ఫైట్. సో వెన్ ద అదర్ హ్యాండ్ ఈస్ నాట్ దేర్, ఈ హ్యాండ్ అండ్ సెల్ఫ్ ఫైట్ అంటే తనకి ఎట్లా అంటే బేసికల్గా ఎవరు ఏం తప్పు చేసినా కూడా ఫస్ట్ హీ విల్ హిట్ ఇట్ ఆన్ మీ. ఎందుకంటే తను మొత్తం నా మీదే డిపెండ్ అవుతారు. ఏదున్నా తనకి ఏం కావాలన్నా నాతోనే చెప్తారు, ఏం చేయాలన్నా నేనే చేయాలి. సో రాజశేఖర్ గారు ఇంకోటి ఏంటంటే ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్. 1కి 10 సార్లు చెప్తారు, ఇంకా మళ్ళీ 11th టైం మిస్టేక్ చేస్తే మటుకు తనకు చాలా కోపం వస్తుంది. హీస్ లిటిల్ షార్ట్ టెంపర్డ్ కూడా. తనకి ఏంటంటే రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తా, 1 సారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తారు. దెన్ ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఆ మిస్టేక్ ఎందుకు జరుగుద్ది? ఆయన పాడేం చేయలేరు, దానికి చాలా కోపం వస్తుంది. బట్ నేనేంటంటే మిస్టేక్ ఎంత మీరు చెప్పినా నేను క్వైట్ ఆపోజిట్గా బిలీవ్ చేస్తా. మీరు ఎంత చెప్పండి, ఎన్నిసార్లు మీరు కరెక్ట్ చేయండి, 4 సార్లు కరెక్ట్గా చేస్తారు, 5వ సారి ఏదో మిస్టేక్ చేస్తారు. అది పని వాళ్ళు అవనివ్వండి, ఎవరవనివ్వండి. దట్స్ లైక్ హ్యూమన్ టెండెన్సీ. అది దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ మనం యాక్సెప్ట్ చేస్తే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. పని వాళ్ళు పని అవనివ్వండి, ఏదో అవనివ్వండి బయట.